నమస్తే. అంతర్యామికి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అంతర్యామిలో మరొక మంచి విషయం తెలుసుకుందామండి. వనితా వందనం రాసినవారు విఎస్ రాజమౌళి గారు. సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే, కానీ పురుషులు తామే అధికులమని అహంకరిస్తారు. నిజానికి ఆమె లేని అతడి జీవితం అర్ధరహితం. మగవారి జీవితంలో మగువ మధుర భావన, మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి వెలుగునిస్తుంది. అతడి వెనక ఆమె నిలబడి తగు సలహాలనిచ్చి విజయపదంలో నడిపిస్తుంది. ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును ఇంపుగా సరిదిద్దుతుంది. ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమున్నత స్థానాన్ని మన దేశం ఇచ్చింది. ప్రకృతి వనరులు, దేశం, పశుపక్షాదులు, పరిసరాలు ఇలా అన్నింటినీ స్త్రీమూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారం మన దేశంలోనే ఉంది. గంగానదిని గంగామాత అని, దేశాన్ని దేశమాత అని, భూమిని భూమాత అంటూ తల్లిగా స్త్రీమూర్తిగా గౌరవించే సంస్కారం భారతీయ సంస్కృతికి ప్రత్యేకం. వేదకాలం నాటి నుంచి మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. ఇంటి పెత్తనం నుంచి ఇంటిల్లిపాదికి ఆధారం ఆమె. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్నవారు ఆడవారే. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారు ఆడవారే. పరిచయం లేని మహిళ ఎదురైతే ఆమెతో మాట్లాడవలసిన సందర్భం వస్తే అమ్మా అంటూ సంబోధించే ఉత్తమ గుణం కేవలం మన దేశంలోనే ఉంది. కొన్ని మూఢనమ్మకాలు, స్వార్థపరుల ఆలోచనలు, చాదస్తాలు వారి స్థానాన్ని కొన్నాళ్ల పాటు కిందకి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. వివిధ రంగాల్లో కానరాని సంకెళ్లలో చిక్కుకునేటట్టు చేశారు. ఆమెను అబల అన్నారు. అనేకమైన దురాచారాలకు బలి చేశారు. ఫలితంగా కొన్నాళ్ళు వంటింటికే పరిమితం అయిపోయారు. కానీ నేడు ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని ఆత్మస్థైర్యం నిండిన హృదయంతో, ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. క్రమంగా ఇది అది అని కాకుండా ఆడవారు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వేదవేత్తలు, మంత్రదర్శనులు అయిన మహిళలు చాలామంది ఉన్నారు. గార్గి, గోదఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, సస్వతి మొదలైన వారెందరో. కేలుని భార్య నిష్పల యుద్ధ విద్యలలో ఆరితేరినది. రెండో పులకేసి కోడలు విజ్జిక సంస్కృత భాషలో తొలి కవయిత్రి. ఎందరో వీరనారీమణులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఆనాటి వనితలు చూపిన ధైర్య సాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ, ప్రతిఘటన ఎందరికో ఆశ్చర్యాన్ని, స్ఫూర్తిని కలిగించాయి. దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి ఎందరో వనితామణులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి తన భర్త వీరేశలింగం గారికి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారు. తాళ్లపాక అన్నమాచార్యుని సతీమణి తాళ్లపాక తిమ్మక్క గొప్ప కవయిత్రి. ఈ పవిత్ర భూమిలో ఆధ్యాత్మిక సేవాభావం, త్యాగం, ధీరత్వం వంటి సద్గుణాలు కలిగిన వనితామణులకు కొదవలేదు. అవనిలోనే కాదు, అంతరిక్షంలోనూ వనితామణులు విజయం సాధించారు. అందుకే విశ్వమంతా ముక్తకంఠంతో పలికే ఒకే ఒక్క మాట వనితా వందనం అని. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.